హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాండ్రా టాక్స్. నా లాస్ట్ వీడియోస్ అన్నిటికీ మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు చూపిన లవ్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ టాపిక్లో నా లాస్ట్ వీడియో ఫెయిల్యూర్ అనే టాపిక్ ఎంచుకోవడానికి ఒక రీజన్ ఉంది. సక్సెస్ గురించి మాట్లాడితే ఎవరైనా మాట్లాడవచ్చు, ప్రతి ఒక్కరు చెప్పొచ్చు, బట్ ఫెయిల్యూర్ గురించి చెప్పడానికి గట్స్ ఉండాలి. ఐ హోప్ నాకు అవి ఉన్నాయని నేను నమ్ముతున్నా. అండ్ ఈ టాపిక్లో, ఈ 5 టాపిక్స్లో సక్సెస్, ఐడెంటిటీ, హార్డ్ వర్క్, బిట్రేయల్ అండ్ లాస్ట్ అండ్ ఫెయిల్యూర్. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ఫస్ట్ నా 4 వీడియోలు కూడా చూసేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ వీడియోకి వస్తే ఫెయిల్యూర్. ఎవరైనా సక్సెస్ స్టోరీ మాట్లాడతారు, మనం చాలా మేము చూస్తాం, కానీ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పడంలో గట్స్ ఉండాలి. సో నా ఫెయిల్యూర్ స్టోరీ మీకు చెప్పాలనే నా ఒక చిన్న ప్రయత్నం. మీకు ఆల్రెడీ చెప్పా 2014లో నా కెరీర్ స్టార్ట్ అయిందని. ఫుల్ జస్ట్ హైదరాబాద్కి వచ్చాయని, ఆఫీస్లో పొజిషన్ బిల్డ్ చేసుకున్నా, ఫ్యామిలీ ప్రౌడ్ ఎలా చేసుకున్నా, సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నా, ఫ్రెండ్ సర్కిల్లో నిజాయితీగా ఉన్నా. అంటే ప్రతిదీ నేను అనుకున్నట్టు జరిగింది. నేను అనుకొని కూడా కొన్ని జరిగినాయి. సో ఎవ్రీథింగ్ సీమ్స్ పర్ఫెక్ట్. ఐ ఫెల్ట్ ఇట్, ఎస్ ఐ మేడ్ ఇట్ అన్న ఒక గట్టి నమ్మకం నాకు ఉండేది. ఎప్పుడైతే మన సర్కిల్లో మన వెనకాల ఒక మోసం జరిగిందో, బట్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని మోసం అంతా నాకు స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ నుంచి నేను ఎవరి బాగా నమ్మానో, సొసైటీ నన్ను ఎవరు గుడ్ మంచోడు అది అన్నారో, ఫ్యామిలీ నేను ఎవరు వెనక నిల్చున్నానో, ఎవరి వైపు నిల్చున్నానో వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క స్టెప్లో మోసం నా లైఫ్ని బ్రేక్ చేస్తూ వచ్చింది. యాక్చువల్గా ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. పొజిషన్ పోగొట్టుకున్నా, రెస్పెక్ట్ పోగొట్టుకున్నా, కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నా, సపోర్ట్ పోగొట్టుకున్నా. అంటే నా ఫెయిల్యూర్స్కి ఇవన్నీ ఒక సైడ్ నుంచి ఒక స్టెప్ అనమాట. ఫెయిల్యూర్స్ అన్ని సైడ్ నుంచి నా మీద ఒకసారి పడిపోయినాయి. ఇంకా యుద్ధం చేసినా అవన్నీ ఒక్కడే అయిపోయా. ఐ వాస్ అలోన్, నో వన్ టు హోల్డ్ మై హ్యాండ్. నిల్చుని నేను చాలా ఆలోచించా, ఎవరైనా నా పక్క నుండి నాకు సపోర్ట్ చేస్తారా. ఐ మీన్ ఉన్నప్పుడు 10 మంది ఉండడం కన్నా వాడు పడ్డప్పుడు ఒక చెయ్యి ఉంటే అసలు ఆ సపోర్ట్ వేరే ఉంటుంది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఐ మీన్ ఇట్లా రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఆ చెయ్యి కోసం ఎవరు ఆశించరు. బట్ ఆ టైంలో ఆ చెయ్యి ఉంటే మాత్రం ఆ లైఫ్లో మర్చిపోరు. అలాంటి చెయ్యిలు కొన్ని వచ్చాయి లైఫ్లో. వాటి గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇంత డార్క్ ఫేజ్ ఉన్నా అంటే డేస్ పాస్ అవుతున్నాయి. లోన్లీనెస్, నా పెయిన్, హెల్ప్లెస్నెస్, ఫైనాన్షియల్గా సిచ్యువేషన్ బాగాలేదు, స్టేబుల్గా లేదు, హెల్త్ కండిషన్ స్టేబుల్గా అయిపోయింది. నా మీద నాకే డౌట్ వచ్చింది, శాన్ నువ్వు ఎందుకు ఈ సిచ్యువేషన్కి వచ్చావని. అంటే చాలా థింక్ చేశా. క్లోజ్ రూమ్స్లో కూర్చొని లైట్లు బంద్ చేసుకుని ఏడ్చుకుంటా. ఐ మీన్ ఒక ఫేస్ డార్క్ చాప్టర్ అని మీకు లాస్ట్ వీడియో చెప్పా కదా, అదే చూసాను నేను. బట్ నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కావాలని చెప్పేసి రికవరీ మెథడ్స్ అని రాసుకుంటా, నాకు నేను రికవరీగా చేసుకొని, ఐ మీన్ డిసైడింగ్ నా సైడ్ నుంచి అసలు తప్పులు ఇక్కడ జరిగినాయి, నేను ఇక్కడ పోగొట్టుకున్నా, నేను మళ్ళీ ఎక్కడ సంపాదించుకోవాలని మళ్ళీ డే బై డే నాకు నేను చెప్పుకునేవాడిని, చాలు ఇంకా లైఫ్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ వదిలేసి నా స్ట్రెంత్ మీద నా కాళ్ళ మీద నిలబడాలి. ఐ మీన్ నా స్ట్రెంత్ ఏంటి అని తెలుసుకోనికి నేను మాట్లాడగలుగుతా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను కమ్యూనికేట్ చేయగలుగుతా. సో అందుకే టాక్స్ పెట్టా. అప్పుడు స్టార్ట్ చేశాను నేను హార్డ్ వర్క్ సైలెంట్గా చేయడం, స్టెప్ బై స్టెప్ మళ్ళీ నా పొజిషన్ మళ్ళీ బిల్డ్ చేసుకోవడం. ఎక్కడైతే నా కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నానో మళ్ళీ అక్కడే నా కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేశా. కమ్బ్యాక్ ఈరోజు ఇవ్వాలి అని అంటే మన పాత చాప్టర్ ఒకసారి తిరిగి చూస్తే ఆ పేజీలు అన్నింటిలో మోసాలు ఉంటాయి, కుళ్ళు ఉంటుంది. ఈ కంప్లీట్ మనం నమ్మిన వాళ్ళే మనం మోసం చేసి ఉంటారు. మనం పడ్డప్పుడు ఒకరు వచ్చి ఉండదు. బట్ ఎవడైతే నీ ట్రూ ఫ్రెండ్ అని ఉంటాడో వాడు మాత్రమే నీ పక్కన నిలబడతాడు. నువ్వు తప్పు చేయకపో, నిన్ను నమ్మకపో, పక్కన ఒక వ్యక్తి నిలబడాలబ్బా. నువ్వు వచ్చినప్పుడు కొట్టి చెప్పల కన్నా నువ్వు పడ్డప్పుడు చెయ్యే చాలా ఇంపార్టెంట్. నేను అదే నమ్ముతా, ఇప్పటికీ నా లైఫ్ అదే నమ్ముతా. నాకు అది కావాలి ఇది కావాలన్నా కన్నా నేను పడ్డప్పుడు నా పక్కన ఎవరున్నారు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఎవరైతే నేను బాగా ఇష్టపడేవాళ్ళు, ఇంకా సొసైటీలో నేను నమ్మేవాళ్ళు. 100 మంది మోసం చేసి కానీ ఒక్క నిలబడవచ్చు. నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను ఒక్కడే ఉండేవాడిని ఈ టాక్స్ పెట్టినప్పుడు. ఇప్పుడు నా పక్కన 90 మంది నిల్చున్నారు. ఆ 90 మంది రేపు పొద్దున 900 మంది అవ్వచ్చు, 9,000 మంది అవ్వచ్చు, 9 లక్షల మంది అవ్వచ్చు, ఇంకెక్కువ అవ్వచ్చు. అత్యాశ ఏం లే. బట్ నేను ఒక్కడిని కాదు ఇప్పుడు చెప్పుకోనికి సమాజానికి, నా వైపు ఒక 90 మంది ఉన్నారని నిలుచుకోనికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నా ఛానల్ సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా నా వెనకాల 10 మంది 9 మంది ఉన్నారని ఆ నమ్మకం, నాకు ధైర్యం ఉంది. అది మాత్రం చాలు నాకు. నాట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ. నాకు నేను స్ట్రాంగ్ ఫైట్ చేసుకున్నా. నాకు నేను ఈ ఫెయిల్యూర్స్ నుంచి బయటికి రావాలి. ఇంకా చాలు, ఇక చూస్తే సక్సెస్ చూడాలి, ఇంకా ఫెయిల్యూర్స్ నుంచి పక్కకు రావాలి. ఈరోజు నా ఫెయిల్యూర్ స్టోరీయే
కానీ నాకు సక్సెస్ మాత్రం ఇంకా పెద్ద స్టోరీ కావాలి. వర్క్‌కి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత వర్క్ చేసినా దాన్ని ప్రూవ్ చేయాల్సిన ఎందుకు చెప్పానంటే స్టాట్స్ మాట్లాడతని చెప్పా. మన వర్క్ తర్వాత మాట్లాడుతది. కానీ బయటకు సొసైటీలో చూస్తే మన వర్క్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నా సక్సెస్‌తో మాత్రం నాకు ప్రూవ్ చేశా. ఎలా? నేను మాట్లాడుతున్న జరిగిన అదే నా సక్సెస్. నేను ఇలా ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వకపోవచ్చు. ఒక ఫ్యామిలీగా, ఒక ఫ్రెండ్‌గా, ఒక సన్‌గా అండ్ ఒక నమ్మిన వ్యక్తిగా నేను సక్సెస్ అవ్వకపోవచ్చు. బట్ ఇప్పుడు నా సక్సెస్‌తో నాకు ప్రూవ్ చేసే టైం వచ్చింది. చేస్తా కూడా. నేను ఫైనాన్షియల్‌గా అవన్నీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు అయిపోయింది. బట్ హూ ఈజ్ సాన్ అండ్ వాట్ సాన్ కెన్ డూ. త్వరలో మీరు చూస్తారు. మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ నాకుండాలి. ఫైనల్‌గా ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి. స్టాప్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్. మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ డ్రీమ్స్ మీద, మీ పొటెన్షియల్స్ మీద ఫోకస్ చేయండి. మళ్ళీ బిల్డ్ చేయండి మీ లైఫ్‌ని బిగ్ టు బిగ్. ఇక మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటే మీ కెరీర్‌ని స్టార్ట్ చేయండి. ఈసారి గట్టిగా ఉంటుంది. మీకు కంబ్యాక్ ఎట్లా ఉండాలని చెప్పి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మళ్ళీ చెప్తున్నా. ఎవరికి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరు ప్రూవ్ చేసుకుని సరిపోద్ది. ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారనో, ఇది చేశాను ఒక్కసారి ఫెయిల్ అయితే నేను చాలా మీమ్స్, చాలా ఇన్స్టాగ్రామ్స్లో చూసా. ఫెయిల్ అయితే అదిలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే ఇలా ఉంటుంది. నిజం. సక్సెస్ ఇచ్చే టేస్ట్ కన్నా ఫెయిల్యూర్ ఇచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూసా. మీరు నమ్మని అట్లా అని చెప్పి మీ అందరినీ ఫెయిల్యూర్ అవ్వమని చెప్పట్లా. ఆ ఫెయిల్యూర్ని తట్టుకుని నిలబడమని చెప్తున్నా. మీ కాన్ఫిడెన్స్ని, మీ కెరియర్ని, మీ రెస్పెక్ట్ని, మళ్ళీ మీ హార్డ్ వర్క్ని రీబిల్డ్ చేసుకోమని చెప్తున్నా. ఫెయిల్యూర్ థాట్ మీ మోర్ దెన్ సక్సెస్ ఎవర్ డిడ్. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్. వర్క్ ఇన్ సైలెన్స్. లెట్ us సక్సెస్ మేక్ ద హిస్టరీ. ఫైనల్గా చెప్పాలనుకుంటే నేను ఫెయిల్యూర్ కాదు. మోసంతో వచ్చిన బాధ కన్నా, ఆ పెయిన్ కన్నా, మనం చూసిన ఈ డౌన్ఫాల్ కన్నా మళ్ళీ ఫెయిల్యూర్ అనేది ఒక లాస్ట్ చాప్టర్ కాదు మన లైఫ్లో. అది ఒక స్టార్టింగ్ పాయింట్ అని నేను నమ్ముతున్నా. సో టాపిక్ ఫెయిల్యూరే కావచ్చు, కానీ ఫెయిల్యూర్ మేక్స్ మీ సక్సెస్. సో స్టాండ్ అప్, ఫైట్ బ్యాక్. సక్సెస్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఓన్లీ. సో ఫైనల్గా మై నేమ్ ఈజ్ శాన్. ఐ ఫెల్, ఐ రోజ్, ఐ విల్ కీప్ రైజింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్, సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఛానల్లో ఇంకా కొత్త కంటెంట్ వస్తూ ఉంటుంది, కొత్త టాపిక్ వస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్స్ గురించి చెప్తా అన్న. ఇప్పటి నుంచి ఇంకా నా ఓన్ స్టోరీ పక్కకు పెట్టేసి ఈ ప్రపంచంలో జరిగే స్టోరీస్, మన ఇండియాలో జరిగే స్టోరీస్, అసలు డే బై డే బయట జరిగే ఈ స్టోరీస్ గురించి డైలీ టాపిక్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. శాన్ డాట్ టాక్స్. లవ్ యూ ఆల్.